గోకులంలో యశోద ముద్దుల కొడుకు 5 ఏళ్ల కృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. అతను అఘాసురుడు అనే భయంకరమైన రాక్షసుడిని అవలీలగా చంపి చనిపోయిన గోపబాలురను, దూడలను తిరిగి బ్రతికించాడు. ఈ అద్భుతాన్ని స్వర్గం నుండి చూసిన సృష్టికర్త బ్రహ్మకు కృష్ణుడి అసలు శక్తిపై అనుమానం, గర్వం కలిగాయి. ఈ బాలుడు నిజంగా సర్వశక్తిమంతుడా, లేక ఇది ఏదైనా మాయా? నేను అతనిని పరీక్షించి నా సృష్టిలో నేనే గొప్పవాడినని నిరూపించుకోవాలి అని బ్రహ్మగర్వంతో అనుకున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం కృష్ణుడు, గోపబాలురు యమునా నది ఒడ్డున భోజనం చేస్తుండగా బ్రహ్మ తన మాయను ప్రయోగించాడు. కళ్ళు మూసి తెరిచేలోగా బ్రహ్మ గోపబాలురందరినీ వారి దూడలతో సహా అపహరించి ఒక రహస్య పర్వత గుహలో దాచాడు. తన మాయతో వారందరినీ గాఢనిద్రలో ముంచాడు. ఇప్పుడు కృష్ణుడు ఒంటరివాడయ్యాడు. తన స్నేహితులు లేకుండా ఏమి చేస్తాడో చూస్తాను అని బ్రహ్మ సంతృప్తిగా అనుకున్నాడు. కృష్ణుడు కళ్ళు తెరిచి చూడగా తన స్నేహితులు, దూడలు ఎవరూ కనిపించలేదు. ఇది బ్రహ్మ చేసిన గర్వపు పనే అని ఆ చిన్ని కన్నయ్య వెంటనే గ్రహించాడు. గోకులంలోని తల్లులు తమ పిల్లలు కనబడక ఆందోళన చెందకుండా కృష్ణుడు ఒక అద్భుతం చేయాలని సంకల్పించాడు. తన యోగమాయతో కృష్ణుడు అపహరించబడిన ప్రతి బాలుడిలా, ప్రతి దూడలా, అచ్చం అలాంటి ప్రతిరూపాలనే సృష్టించాడు. రూపంలో, ప్రవర్తనలో, మాటలో ఏమాత్రం తేడా లేదు. సాయంత్రం ఆ కొత్త బాలురు, దూడలు తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. 1 సంవత్సరం గడిచిపోయింది. బ్రహ్మలోకంలో అది ఒక క్షణం మాత్రమే. తన మాయ విజయవంతమైందని భావించి బ్రహ్మ గర్వంగా భూలోకానికి వచ్చి చూశాడు. కాని అక్కడ అతనికి ఊహించని దృశ్యం కనిపించింది. కృష్ణుడు అవే గోపబాలురతో, అవే దూడలతో యథావిధిగా ఆడుకుంటున్నాడు. బ్రహ్మకు ఏమీ అర్థం కాలేదు. ఇది ఎలా సాధ్యం అని బ్రహ్మ ఆశ్చర్యపోయి తాను దాచిన గుహ వద్దకు పరుగున వెళ్లాడు. అక్కడ అసలైన గోపబాలురు, దూడలు ఇంకా తన మాయలో గాఢనిద్రలో ఉన్నారు. బ్రహ్మకు తల తిరిగిపోయింది. ఒకే సమయంలో 2 చోట్ల ఎలా ఉన్నారు అని భయపడ్డాడు. బ్రహ్మ తిరిగి కృష్ణుడి వద్దకు రాగానే ఒక మహా అద్భుతం జరిగింది. కృష్ణుడు, అతనితో పాటు ఉన్న ప్రతి గోపబాలుడు, ప్రతి దూడ నెమ్మదిగా చతుర్భుజాలు, శంఖు, చక్ర, గద, పద్మాలతో ప్రకాశవంతమైన విష్ణుమూర్తి రూపంలోకి మారిపోయారు. బ్రహ్మ కళ్ళు తెరిచి చూడగా ఆకాశం, భూమి అన్ని దిక్కులా అనంతమైన విష్ణురూపాలు కనిపించాయి. ప్రతి రూపం తానే సృష్టించిన ఈ విశ్వానికి ఆధారమని, కృష్ణుడే ఆ పరమాత్ముడని అతనికి జ్ఞానోదయమైంది. అతని గర్వం పటాపంచలైంది. బ్రహ్మకృష్ణుడి పాదాలపై పడి, ప్రభూ, నన్ను క్షమించు. నా అజ్ఞానంతో నిన్ను పరీక్షించాను. నీవే సర్వాంతర్యామివి, సృష్టికి మూలం అని వేడుకున్నాడు. దయగల కృష్ణుడు బ్రహ్మను క్షమించి అసలైన గోపబాలురను, దూడలను తిరిగి తీసుకువచ్చాడు. వారు నిద్ర నుండి లేచి 1 క్షణం మాత్రమే గడిచిందనుకుని తమ భోజనాన్ని పూర్తిచేశారు.